నిన్ను ఇలా చూడలేకపోతున్నాను అక్క, చూడలేకపోతున్నాను. పిచ్చోడా, ఇప్పుడేమైందని? హల్వారాజుతో నా పెళ్లి జరిగితే నేనొక్కదాన్ని ఏడుస్తాను. అదే నువ్వు చేరికి వెళ్తే కుటుంబం మొత్తం ఏడుస్తుందిరా. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం వస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళ కంట పడకూడదు. నమస్తే అండి. నమస్కారం. నమస్తే సుహాసిని గారు. ఏదో మీ దయ వల్ల ఒక ఇంటివాడిని అవుతున్నానండి. నాకు ఇచ్చిన మాట కట్టుబడి దగ్గరుండి పెళ్లి జరిపించడానికి మీరంతా వచ్చారు, అంతే కదా? లేకపోతే నీ కప్పమోహన్ చూసేటానికి వచ్చామనుకున్నావేటి? అంకుల్ భలే జోకులు వేస్తారే. ఏటకారాలు ఆడమాక. ఎవర్రా నీకు అంకులు? బట్టనెత్తొస్తే అంకులైపోతారా? అల్లుడు గారు, మనం వచ్చింది హల్వారాజు పెళ్లికి. హల్వారాజు ఇప్పుడు పెళ్లి కొడుకు. మనం ఈ ఇంటికి అతిథులం. జరగాల్సిన కార్యక్రమం చూడండి. అవును, పదండి. రండి, పదండి. బంటి, బాగున్నావా? అమ్మ నాన్న ఇక్కడ? అదిగోండి నాన్న. భగవంతుడా, వీళ్ళేంటి నన్ను వెతుక్కుంటూ వస్తున్నారు? నమస్కారం అండి. మేం పిలవకపోయినా ఈ పెళ్లికి కుటుంబ సమేతంగా వచ్చినందుకు చాలా సంతోషం. పిలవని పేరెంటానికి రావడానికి మేమేమైనా నీ టైప్ అనుకున్నావా? ఈ పెళ్లి జరుగుతుంది మా చేతుల మీదుగా. మీ చేతుల మీదుగా జరిగితే మంచిదే, కానీ మీ అబ్బాయి కారణంగానే ఏవైనా అడ్డంకులు జరిగితేనే చాలా చెడుగా ఉంటుంది. ఈ పెళ్లి అయ్యేంత వరకు మా ఉత్తమ్ వల్ల మీకెలాంటి ఇబ్బంది రాదు. ఇంతకీ మైథిలి ఎక్కడుంది? మీరొచ్చింది పెళ్లి కొడుకు తరపున కదా, నా కూతురుతో ఏం పని? అంటే తనని పెళ్లికి రెడీ చేయాలి కదా. ఏ ఆ మాత్రం రెడీ మేం చెయ్యలేమా? మీరు రెడీ చేస్తేనే మా అమ్మాయి రెడీ అవుతుందా? ఏమో, మీ కూతుర్ని ఎవరు నమ్మారు? అసలే తనకి హల్వారాజంటే ఇష్టం లేదు. తీరా ముహూర్త సమయానికి పారిపోతే, లేదా ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే అప్పుడు ఆ నింద కూడా మా మీదే వేస్తారు కదా. కరెక్టే సిస్టర్. ఆ హల్వారాజును చేసుకోవడం కంటే ఆ పిల్ల చచ్చిపోవటమే కరెక్ట్ అనుకో. అంటే నేను చెప్పేది మనోడు చెప్పినట్టు అట్లాంటిది ఏమన్నా జరిగిందనుకో, ఆ డ్యామేజ్ మన మీదే తోసేస్తుంది ఈ సత్యవతి. అంటే నా కూతుర్ని అనుమానిస్తున్నారా? అనుమానం నీ కూతురి మీద కాదు, ఆ పిల్లని చేసుకోబోయే ఈ కట్అవుట్ మీద. అంటే ఏంటండి మీ ఉద్దేశం? అరే, నిన్నొకటి అడుగుతాను, ఓపెన్గా నిజం చెప్పరా. నీకే గనక ఓ సెల్లో అక్కో ఉంటే ఈడికిచ్చి పెళ్లి చేస్తావా? దాన్ని సంపనైనా సంపుతాను కానీ గీనికి మాత్రం ఇచ్చి చేయండి నేను. సారీ మా ఏదో ఎమోషన్లో. అయినా గవన్నీ ఇప్పుడు ఎందుకండి? పెళ్లికొచ్చిండ్రా చూసిండ్రా అక్షంతలు వేసిండ్రా అని లేకుండా పెండ్లి కొడుకు మంచోడా సెడ్డోడా, పంచి కట్టుకున్నాడా పంచి కట్టుకోలేదా అని గీ పంచాయతీలేంది ఇప్పుడు నాకు అర్థం కాదు. చూడు సత్యవతి, నీ జాగ్రత్తలో నువ్వుంటే మా జాగ్రత్తలో మేము ఉండాలి. నీ కూతురు పారిపోకుండా నా కూతురు కోడలు కాపలా ఉంటారు. నీ కూతుర్ని కోడల్ని వాచ్మెన్ గా పెడతాను అంటే నేనొద్దంటానా? పెట్టుకోండి పెట్టుకోండి పెట్టుకోండి. చూసారా అత్తయ్య ఎంత మాట అందో?
నన్ను వదిన్ని పట్టుకొని వాచ్మెన్ అంటుందా? దాని సంగతి వదిలేయండి. ముందు మీరు మైథిలి దగ్గరికి వెళ్ళండి. అలాగేనమ్మా, పదొద్దునా. బాధపడకే. అమ్మ మైథిలి, ఎందుకు వచ్చారంటీ? ఆ దుర్మార్గుడు నా మెళ్ళలో 3 ముళ్ళు వేస్తుంటే చూసి ఆనందించడానికి వచ్చారా? జీవితకాలం నరకం అనుభవించి మరి అక్షంతలు వేసి ఆశీర్వదించడానికి వచ్చారా? ఈ పెళ్లి ఆపడానికొచ్చాం. అవును మైథిలి, నీకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదని ఉత్తమ్ మాతో చెప్పాడు. అందుకే ఇక్కడికి రావడం మాకు ఇష్టం లేకపోయినా నీకోసమే మేము ఇక్కడికి వచ్చాం. అవునమ్మా, ఉత్తమ్కి ప్రాణదానం చేశావు. నీకన్యాయం జరగనిస్తామా? నువ్వు నా కూతురు లాంటి దానివి. నేనే నీకు తల్లినైతే ఎన్ని రకాలుగా నిన్ను కాపాడుకోవాలో అన్ని రకాలుగా నిన్ను కాపాడుకుంటాను. అది సరే ఆంటీ, మనకసలే టైం లేదు. ఇప్పుడు ఈ పెళ్ళెలా ఆపుతారు? ఆపాల్సింది మేం కాదు, మైథిలినే. నేనా? అవును మైథిలి, అసలు ఈ పెళ్లి జరగడానికి ఆ హల్వా ఎన్ని దారులు వేశాడు, ఆ దారులన్నీ నువ్వు మూసివేయాలి. అప్పుడే ఈ పెళ్లి ఆగిపోతుంది. ఇప్పుడు నేనేం చేయాలన్నా ఇక్కడి నుంచి బయటపడితే తప్ప నేనేం చేయలేను ఆంటీ. బయటిగా ఎలా వెళ్తావే? ఈ ఇంటి చుట్టూ ఆ హల్వరాజ్ తన మనుషుల్ని పెట్టుంటాడు. పైగా నువ్వు ఈ గదిలో లేకపోతే అంతా రచ్చరచ్చ అవుతుందే. ఏంటి అలా చూస్తున్నావు? ఐడియా వచ్చింది. ఐడియానా? ఏం ఐడియా? హల్వరాజ్ ఇచ్చిన ఈ చీర నగలు సిరికి వేసి నేను వచ్చేంత వరకు సిరిని నా ప్లేస్లో ఉంచి మేనేజ్ చేయగలిగితే ఈలోపు నేను బయటికి వెళ్ళి ఈ పెళ్ళి ఆపడానికి ఏం చేయాలో అన్నీ చేస్తాను. ఏంటి? నేనా ఈ చీర నగలతో నీ ప్లేస్లో కూర్చోవాలా? అవును సిరి, పెళ్ళికి ఇంకా గంటే టైం ఉంది. ఈలోపు నేను వెళ్ళి నా ప్రయత్నం నేను చేస్తాను. మైథిలి, నీకోటి తెలుసా? జీవితంలో నాకు నచ్చని ఒకే ఒక్క స్వీట్ హల్వా. ఇప్పుడు ఈ సీన్లో నన్ను ఇరికించి నువ్వు రావడం ఏ మాత్రం ఆలస్యమైనా నీ మీద కోపంతో అయినా ఆ హల్వాగాడు నా మెళ్ళో తాళి కట్టేస్తాడు. అప్పుడు జీవితాంతం నేను వాడి వెనకాల కుక్కపిల్లలాగా బౌ బౌ అని కాకుండా హల్వా హల్వా అని తిరగాలి. అమ్మో, నా వల్ల కాదు. పెళ్ళాపడానికి ఆ హల్వరాజ్ గాడిని మండపం పైన చంపి జైలుకైనా వెళ్తాను గాని నీ ప్రయోగాలతో దయచేసి నా గొంతు కొయ్యకే. లేదు సిరి, మైథిలి చెప్పింది కరెక్టే. ఇప్పుడున్న ఈ టైంలో మనకి ఇంతకంటే వేరే ఆప్షన్ లేదు. నిజమే ఆంటీ, నాకు అర్థమవుతోంది. కానీ ఆ హల్వరాజ్ గాడిని తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. మేమున్నాం కదమ్మా, అంత దూరం వస్తే ఏం చేయాలో మేం చూసుకుంటాం. నీకేం కాదు. నిజంగా చూసుకుంటారా? ప్రామిస్. సరే మైథిలి, నువ్వు త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేయి. లేదంటే వాడు చావడమో నేను చావడమో ఏదో ఒకటి జరుగుతుందే. చచ్చా, అంత దూరం రాని పని, త్వరగా వచ్చేస్తాను. థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్.
సరేలే. ఉత్తమ్ గారు ఎక్కడున్నారు? హీరోయిన్ని పెళ్లి నుంచి కాపాడటానికి హీరో వచ్చేసాడు. సుహాసిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తమ్ మైథిల్ని కలవడానికి వీల్లేదు. కలిశాడా ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా ఈ పెళ్లిని ఆపేస్తాడు. అవునత్తయ్య గారు, మైథిలిని కలవకుండా నేను చూసుకుంటాను. ఉత్తమ్, ఇది మనిల్లు కాదు, మనం 10 మందిలో ఉన్నాం. నీ వల్ల ఎలాంటి పొరపాటు జరిగినా, ఈ పెళ్లికి ఇబ్బంది కలిగినా అందరి ముందు పోయేది మన పరువు, మన మాట. ఆల్రెడీ ఇంటి దగ్గర ఇదే చెప్పారు కదా. అంటే ఈ మధ్య తమరు మాట మీద సరిగ్గా నిలబడట్లేదని మీ అమ్మగారు మరీ మరీ చెప్తున్నారు. ఛా, ఏదో రకంగా మైథిలిని కలిసి ఇద్దరం బంగారాజును కలుసుకొని బంటిగాడి మీద కేసు విత్డ్రా చేసి ఈ పెళ్లి ఆపాలనుకున్నాం. అమ్మ వాళ్ళేమో మైథిలిని కలవకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఎలా మైథిలిని కలవాలి? ఎలా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి? ఒరే శంకరం, చూసావా? ఆ సుహాసిని వాళ్ళేమో మైథిలిని పారిపోకుండా సులోచనని సుభద్రని కాపలా పెడితే ఆ ఉత్తమ్ గాడేమో మైథిలిని లేపుపోవడానికి వచ్చాడ్రా. అవును మామా, గందుకే కదా ఆ ఉత్తమ్ గాన్ని సుహాసిని లీలాకృష్ణ ఇద్దరు కంట్రోల్ చేస్తుండ్రు. వాళ్ళ బొంద వాళ్ళు ఆపితే మాత్రం వీడు ఆగుతాడనుకున్నావేంటి? ఏదో రకంగా వెళ్తాడు, మైథిలిని కలుస్తాడు, ఈ పెళ్లి ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. గాడి పెళ్లి ఆపుతుంటే పిచ్చెదవలాగా చూస్తూ కూర్చుంటావా ఏమ్రా? గాడి పెళ్లి ఆపేలోపే ఉత్తమ్ గడి ఊపిరి ఆపేద్దాంగా. కరెక్ట్గా చెప్పావురా. ఆ ఉత్తమ్ గాడు చాలా తెలివైనవాడు. ఏదో ఒకటి చేసి పెళ్లి ఆపేలోపే మన బ్యాచ్ని పిలిపించి ఇదే పెళ్లి మండపంలో అడ్డంగా నరికేద్దాం. నా పెళ్లిలోనే వాడు చావు చూడాలి. రే హల్వా, ఎంత ధైర్యం లేకపోతే పెళ్లి మండపంలో నా మనవణ్ణి చంపుతానంటావా? పచ్చని పెళ్లి పందిట్లో వాడి శవాన్ని చూస్తానంటావా? ముసలోడా, ఎంత ధైర్యం లేకపోతే నా మీద చేసుకుంటావరా? ఊరుకుంటున్నానని ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? చంపి పడేస్తాను మోసలేదవా. దేవుడు లాంటి పెద్ద ఆయన మీద చేయి చేసుకోవడానికి ఎంత ధైర్యం రా! నా ముందే చెయ్యేస్తావా? నిన్ను ఏంటి దౌర్జన్యం? ఆయన మమ్మల్ని కొట్టొచ్చు కానీ మేం కొడితే తప్పైనదా? నా ఫ్రెండ్నే కొడతావా? కొట్టడం కాదురా, మా తాతయ్య మీద చేసినందుకు మీ ఇద్దరి ప్రాణాలు తీసేస్తా. ఆగు ఉత్తమ్, వీణ్ణి కొట్టినా ఒకటే, కుక్కను కొట్టినా ఒకటే. ఒరే హల్వా, ఇప్పుడే చెప్తున్నాను, ఈ రామయ్య ప్రాణాలతో ఉండగా నా మనవడి మీద చెయ్యేసే మగాడు ఇంకా పుట్టలేదురా. వాణ్ణి చంపాలంటే ముందు నన్ను చంపాలి. అన్నయ్య, మావయ్య గారు ఏమన్నారు చూసావా? చూడటమేంటి సిస్టర్, శివులర ఇన్నంగా ఆయన మనోడి తోలుకొస్తే ప్రాణం తీస్తానని వార్నింగ్ ఇస్తున్నాడు. అంతేకాదు, నా కంఠంలో ప్రాణం ఉండగా నా మనవరాలు మైథిలికి నీకు పెళ్లి జరగదు. ఈ రామయ్య జరగనివ్వడు. అన్నయ్య, విన్నావా? నా మనవరాలు మైథిలి అంటున్నారేంటి? కొంపతీసి మైథిలి ఈయన మనవరాలా? మైథిలి ఈయనకి మనవరాలు ఎలా అవుద్ది? మైథిలి సత్యవతి కూతురు కదా. ఏవో అన్నయ్య, ఈ మైథిలి పేరు వింటేనే
నాకు 20 ఏళ్ల క్రితం ఆ తులసి గుర్తొస్తుంది. కొంపదీసి ఈ మైథిలి మావయ్య గారి అక్రమ సంతానమైన అప్పుడు మన ఇంటికొచ్చిన తులసి కూతురు కాదు కదా? అంటే ఈ మైత్రి దానికి పుట్టిన బిడ్డ అంటే నా కూతురా? మైత్రి నా కూతురు కాదు. మైత్రి నా కూతురు. అన్నయ్య, ఏంటి ఏం మాట్లాడావు? ఈ మైథిలి ఆ తులసి కూతురు కాదు కదా? ఊరుకో సిస్టర్. ఆ తులసికి ఈ మైత్రికి పోలికలు ఏమైనా ఉన్నాయా ఏంటి? 100% ఇగో చూడు చూడు, ఈ మైథిలి వేరు, ఆ తులసి వేరు. మరి మావయ్య గారు నా మనవరాలని ఎందుకన్నట్టు? ఏమో మాట పరుచుకొని ఉంటాడేమో. ఇగో నువ్వు కంగారటి, నన్ను కంగారట్టుగా. ఏంటన్నయ్యా, ఈ మైథిలి ఆ తులసి కూతురంటే నువ్వెందుకు చెమటలు తుడుచుకుంటున్నావు? అది బాగా ఎండగా ఉంది కదా సిస్టర్, అందులో ఈ బట్టలు ఒకటి, అందుకే చెమట్లట్నే. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి నా మనవడి జోలికి రావాలని చూసినా, నా మనవరాల్ని పెళ్లి చేసుకోవాలని చూసినా నేను నీ శవాన్ని చూడాల్సి వస్తుంది. కబడ్దార్, పదనాన్న. చంపేస్తా. నేనైతే ప్రాణాలు తీసేటోడిని. ఆహా, తీసావులే ప్రాణం. వాడు ఒక్కడు కొట్టగానే ఎళ్ళి కింద పడ్డావు. ప్రాణం తీస్తాడంట, ప్రాణం. రేయ్, ప్రాణం తర్వాత తీయచ్చు కానీ ఆ ఉత్తమ్ గాడు ఏ గొంప ముంచుతాడో చూద్దాం. పద పద. అన్నయ్య, మావయ్య గారు మైథిలిని మనవరాలు అని నిజంగా అన్నారేమో అని అనుమానంగా ఉంది. ఏటంటున్నావు సిస్టర్? అవునన్నయ్య, ఈ మైథిలి ఆ తులసి కూతురే అయ్యుంటుంది. అందుకే మావయ్య గారు దాని మీద అంత ప్రేమని, అంత అభిమానాన్ని వలకబోస్తున్నారు. నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఏ సంబంధం లేకపోతే చీటికి మాటికి దీన్నెందుకు కలుస్తారు? ఈ పెళ్లికెందుకొస్తారు? పైగా నా మనవరాలు ఈ పెళ్లి జరగదని హల్వారాజుకి ఎందుకు వార్నింగ్ ఇస్తారు? అంటే ఈ మైథిలికి మావయ్య గారికి ఏదో బలమైన సంబంధం ఉంది. ఇప్పుడేం చేద్దాం సిస్టర్? నా అనుమానమే కనుక నిజమైతే ఈ మైథిలిని పొరపాటును కూడా క్షమించకూడదు. దానంతు చూడాలి, అడ్డు తొలగించాలి. అబ్బా, నా మనసులో ఉన్న మాట నువ్వు చెప్పావు సిస్టర్. అదే కనుక నా కూతురైతే గతంలో నేను చేసిన పాపం బయటెడితే అత్తయ్య గురు నా మెడట్టి బయటికి గింటేస్తారు. అలా జరగకుండా ఉండాలంటే నా కూతురున్న జాలి దయ కనికరం లేకుండా తను లేపేయాలి. నేను చెప్పింది నిజమంటావా అబద్ధమంటావా? అమ్మో, మనుషుల ప్యానాలు తీయటం అంటే నాకు కాస్త భయం సిస్టర్. తప్పుగా అనుకోకు, ఈ ఒక్క విషయంలో నన్ను ఒగ్గి. మావయ్య గారు అన్నట్టుగా మైథిలి తన మనవరాలైతే పొరపాటును కూడా దాన్ని క్షమించను. అబ్బా, ఈ గెటప్లో నేను ఎవరు చూసినా నేనే అనుకుంటారే. వెనక నుంచి చూస్తే అలాగే అనుకుంటారు. పొరపాటున లోపలికొచ్చి ఎవరైనా నన్ను డైరెక్ట్గా చూస్తే నువ్వు నేను అడ్డంగా దొరికిపోతామే. నువ్వేం టెన్షన్ పడకు. నేను బయటికి వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు
ఎవ్వరూ నీ దగ్గరికి రాకుండా చూడ్డానికి వాళ్ళిద్దరూ ఉన్నారు కదా. అవునమ్మా, మేముండగా నీ దగ్గరికి ఎవరొస్తారు చెప్పు? వాళ్ళు వస్తామంటే మేము రానిస్తామా ఏంటి? ఏదో ఒకటి చేసి ఆపేస్తాం. నువ్వేం టెన్షన్ పడకు. మైథిలి, ఇప్పుడేం చేద్దామమ్మా? ఆంటీ, ఒక్కసారి ఉత్తమ్ గారికి ఫోన్ చేయాలండి. ఆయన వస్తే గాని ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. అయితే నా ఫోన్ నుంచి ఫోన్ చేయి. వద్దు,